హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం అండ్ పుష్ప 2 మూవీ ఓటీటీ అప్డేట్స్తో పాటు మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్లో గివ్ అవే అయితే కండక్ట్ చేస్తున్నాం కదా. సో మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే ఉండాలి అండ్ ఈ వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు అయితే చూడాలి. అండ్ కింద మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 పుష్ప 2 మూవీ. సో ఈ మూవీలో మనకి అల్లు అర్జున్ అండ్ రష్మిక మందన్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ ఎలా పర్ఫామ్ చేసిందో చెప్పనక్కర్లేదు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ ఈ మూవీకి సంబంధించి ఆల్రెడీ 3 hours 40 minutes రన్ టైం అయితే ఉంది. బట్ ఎక్స్ట్రాగా ఒక 10 minutes కూడా యాడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఆ సీన్స్ అన్ని యాడ్ చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తారనమాట. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి January 13 అయితే రిలీజ్ అవుతుంది. సో ఎవరైనా పుష్ప 2 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే నెట్ఫ్లిక్స్ లో January 13 నుంచి అయితే వాచ్ చేయండి. మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇక నెంబర్ 2 మార్కు మూవీ. సో ఈ మూవీలో మనకి ఉన్ని ముకుందన్ అయితే లీటర్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ January 1 థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట మన తెలుగులో. అండ్ ఇప్పుడైతే ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి సోనీ లివ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నట్టయితే చెప్తున్నారు. సో సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే ప్యాక్ చేసుకున్నారనమాట. అండ్ ఈ మూవీ మనకి Feb 14 అయితే రిలీజ్ అవుతుంది. ఎవరైనా మార్కు మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే Feb 14 నుంచి అయితే వాచ్ చేయండి మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 3 ముఫాసా ద లయన్ కింగ్. సో ఈ మూవీ కూడా మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ ఈ మూవీకి మహేష్ బాబు గారు అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మూవీ టోటల్ గా థియేటర్స్ లో మంచిగానే పర్ఫామ్ చేసింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. బికాస్ ఈ మూవీని ప్రెజెంట్ చేసిందే డిజ్నీ వాళ్ళు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకుంటారు. అండ్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి March 7 అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో ఎవరైనా ముఫాసా ద లయన్ కింగ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే March 7 డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అయితే వాచ్ చేయండి మన తెలుగులో. ఇక నెంబర్ 4 డాకు మహారాజ్ మూవీ. సో ఈ మూవీలో మనకి బాలకృష్ణ గారు అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా రీసెంట్ గా పొంగల్ కి అయితే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచిగానే పర్ఫామ్ చేసింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ రీసెంట్ గానే ఈ మూవీ మనకి హిందీలో అయితే రిలీజ్ అయింది. హిందీలో బాలకృష్ణ గారు డబ్బింగ్ అయితే చెప్పారంట. అండ్ డాకు మహారాజ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి Feb 14 అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఎవరైనా డాకు మహారాజ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే నెట్ఫ్లిక్స్ లో February 14 నుంచి అయితే వాచ్ చేయండి. అండ్ అలానే ఈ మూవీకి సంబంధించి HD కూడా వచ్చింది. సో మీరు అఫీషియల్ గా చూద్దామంటే కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి. ఇక నెంబర్ 6 కిచ్చా సుదీప్ గారు లీడ్ రోల్ యాక్ట్ చేసిన మ్యాక్స్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ థియేటర్స్ లో మంచిగానే పర్ఫామ్ చేసింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో G5 వాళ్ళు ఈ మూవీని మనకి January 31 అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఎవరైనా మ్యాక్స్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే January 31 నుంచి అయితే వాచ్ చేయండి G5 లో మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 7 గేమ్ చేంజర్ మూవీ. సో ఈ మూవీలో మనకి రామ్ చరణ్ అండ్ కియారా అడ్వానీ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీ కూడా మనకి పొంగల్ కి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఎలా పర్ఫామ్ చేసిందో మనందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీకి సంబంధించి మన సౌత్ ఇండియన్ ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హిందీ రైట్స్ కూడా ప్రైమ్ వీడియో వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు. బట్ ముందుగా మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అయితే ముందుగా అయితే తీసుకొస్తారనమాట. Feb 7 నుంచి ఈ మూవీని మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ చేస్తారు. బట్ హిందీ వర్షన్ వచ్చేసి మనకు కొంచెం డిలే అయితే చేస్తారనమాట. సో ఎవరైనా రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే Feb 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే వాచ్ చేయండి మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 8 కోబాలి మూవీ. సో మన తెలుగు వాళ్ళతో ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు అనమాట డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు. అండ్ అలానే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి Feb 4 నుంచి అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు మన తెలుగు వాళ్ళతో ఒక కొత్త వెబ్ సిరీస్ అయితే ప్లాన్ చేసి Feb 4 అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 9 సంక్రాంతికి వస్తున్న మూవీ. సో ఈ మూవీలో మనకి విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీ మనకి సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పనవసరం లేదు. దాదాపు 200 కోట్ల పైగానే గ్రాస్ తీసుకొచ్చి వెంకటేష్ గారి కెరియర్ ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. అండ్ అలానే ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ వచ్చేసి G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నట్టు మనకి రీసెంట్ గానే టీమ్ అయితే కన్ఫర్మ్ చేసింది అనమాట. సో అన్ని రైట్స్ G5 వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారంట. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి February 14 అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. సో ఎవరైనా సంక్రాంతికి వస్తున్న మూవీ థియేటర్స్ లో మిస్ అయ్యి ఉంటే మీరైతే ఓటీటీలో అయితే వాచ్ చేయొచ్చు G5 లో February 14 నుంచి. ఇక నెంబర్ 10 UI మూవీ. సో ఈ మూవీలో మనకి ఉపేంద్ర గారు అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి డిసెంబర్ మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో అయితే యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ సంబంధించి ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారంట. సో మనకి టీమ్ అయితే సన్ నెక్స్ట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న న్యూస్ అయితే ఫాల్స్ న్యూస్ అనేది చెప్పారు కదా. బట్ ఇప్పుడు మనకి UI మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారంట. అండ్ G5 వాళ్ళు ఈ మూవీని మనకి January 13 అయితే తీసుకొస్తున్నారు. సో ఎవరైనా ఉపేంద్ర ఫ్యాన్స్
ఉంటే మీరైతే మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు January 30 నుంచి మన తెలుగు లాంగ్వేజ్లో. సో ఈ వీడియోకి తింది గైస్. ఎలాంటి మరిన్ని OTT అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.